RTI Live News. Ask for right. పగడాల ప్రవీణ్ మృతి చెందడంపై పార్వతీపురం మన్యం జిల్లాలో క్రిస్టియన్ ప్లీజ్ టీం ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పగడాల ప్రవీణ్ మృతి చెందడం చాలా బాధాకరమని క్రిస్టియన్ నాయకులు తెలిపారు. బహుముఖ పద్మశాలి క్రైస్తవ సంఘాల నాయకులుగా ఎంత పేరు తెచ్చుకున్నారో ఆయన మృతి చెందడం తీరని లోటని క్రైస్తవ నాయకులు తెలిపారు. క్రైస్తవులపై దాడులు అరికట్టాలి క్రైస్తవులపై దాడులు అరికట్టాలి క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి మైనారిటీని మనుషులుగా గుర్తించాలి మైనారిటీని మనుషులుగా గుర్తించాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇక్కడ చేరిన మనకు ఆయన ప్రేమించి బిడ్డలకు ప్రత్యేకించి పగడాల ప్రవీణ్ గారి యొక్క ఆత్మకు వారు విడిచి వెళ్ళిన ఎల్లప్పుడూ తోడై ఉండి సంరక్షించి చాలా కష్టం, చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తప్పులు పట్టలు చేస్తుంది. నిజంగానే ప్రభు యేసుక్రీస్తు చంపులో మతమే మండలాల యొక్క దైవ సేవకులు, నాయకులు, అలాగే బిషప్స్, ఫాదర్స్ అందరూ కూడా కలిసి ఈ దినంలో పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం గురించి నివాళి అర్పిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించడానికి మేమందరం ఒక పిలుపుచ్చాం. ఈ పిలుపుని బట్టి అనేక మంది దైవజనులు, వందలాది ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఎంతగానో వారు ఆసక్తిని చూపించారు. పోలీసు వారు కూడా మాకు దీనికి పర్మిషన్ ఇచ్చి ఎంతగానో సహకరించారు. మీడియా మిత్రులు కూడా సహకరించారు. మేము ఇక సభాముఖంగా తెలియజేసేది ఏమిటంటే క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలని, సంఘాలలో అనగా మందిరాలకు కూడా పరిరక్షణ కల్పించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. మైనారిటీల యొక్క హక్కులను కూడా పరిరక్షించాలని ఈ విషయంలో శాంతి ర్యాలీ శాంతియుతంగా మేము జరిపిస్తూ దేశ క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు నిరంతరము క్రైస్తవులు ప్రార్థనలు చేస్తూ వారి మందిరాల్లో అనేకమైనటువంటి పేదలకు సహాయం చేస్తూ అదేవిధంగా ఎంతోమంది అనేకమైన వ్యసనాలకు బానిసైపోయిన వారిని కూడా ప్రభు దగ్గర నడిపించి మంచి మార్గంలో నడిపిస్తున్న దైవ సేవకులకు ఒక భద్రతను కల్పించాలని మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు అనేక ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఒంటరిగానే వెళుతుంటారు. ఏ స్వార్థము లేకుండా నిస్వార్థంగా దేవుని సేవలో ఉన్న ప్రతి దైవ సేవకులకు కూడా ప్రభుత్వం తరపు నుంచి సంఘ సమాజం తరపు నుంచి కూడా ప్రతి విధమైనటువంటి సహకారాన్ని మాకు అందించి ఇంకనూ దేవుని సేవ చేయడానికి ఈ దేశ క్షేమము దేశ యొక్క శాంతి భద్రతలు కాపాడుటలో మా వంతు మేము కూడా సహకరిస్తామని ఈ దేశ రాజ్యాంగానికి మేము కట్టుబడి దేవుని సేవలో మేము కొనసాగుతున్న దైవ సేవకులందరికీ కూడా ఒక భద్రతను కల్పించి ప్రభుత్వం వారు మాకు సహాయం చేస్తారని మేము ఎంతో వినయంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. కనుక ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీడియా మిత్రులు